దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయములో ఈ విషయాలు బోధిస్తూ ఉన్నారు. ఆనాటి దినాలలో వారు దేవుని సన్నిధిని అనుసరిస్తూ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా, అనగా బూతులు, సరసోక్తులు, అపవిత్రత, జారత్వము, దురాశ, కామత్వము, వీటన్నిటిని అనుసరిస్తూ వారు దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉన్నారు. అలాగూ సాగిపోవటం వలన వారికి మేలు కలగదు, వారు దేవుని ఉగ్రతకు లోనైపోతారు. కాబట్టి వారిని దేవుని సన్నిధిలో ఎలాగూ నడవాలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. పూర్వం మీరు అజ్ఞాన స్థితిలో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, పాపములో ఉన్నారు, మీ నోట బూతులు, సరస్సోక్తులు ఉన్నాయి. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చారు గనుక ఆ పూర్వపు స్థితిని, ఆ ప్రాచీన స్థితిని మీరు విడిచిపెట్టి వాటిని విసర్జించాలి. వాటిని మీరు విసర్జించగలిగితేనే దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు, మీ కుటుంబాలను బాగు చేస్తాడు, మీ పరిస్థితులు మారతాయి, మీ సమస్యలను విడుదల పొందుతారు అని బోధిస్తూ ఉన్నాడు ఆయన. ఈనాడు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో సాగిపోతున్న మనందరము కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టవలసినవి అలాగే విడిచిపెట్టలేకపోవటం వలన పొందుకోవలసినవి పొందుకోలేకపోతూ ఉన్నాము. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నీవు ప్రాచీన స్వభావాన్ని, అంటే పాపమును, లోక స్నేహాన్ని, కామకత్వాన్ని, అపవిత్రతను, క్రోధమును, అసూయను, మూర్ఖత్వమును విడిచిపెడితే దేవుని యొక్క సన్నిధానములో దేవుని కనికరం నీ మీదకు వస్తూ ఉంది. అవి విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించటం ప్రారంభిస్తారు. మనసులో ద్వేషం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం ఏమిటండి? గనుక దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి, ప్రేమించు గుణం నేర్చుకోవాలి, భక్తి జీవితం నేర్చుకోవాలి, దేవునికి భయపడుట నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో నడవటం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు అనుగ్రహిస్తారు. ఎటువంటి సమస్యలను ఆయన విడిపిస్తారు. ఎటువంటి భయంకర విపత్తులో గుండా నువ్వు ప్రయాణము చేసిన ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు, నెమ్మదిని కలగ చేస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. అవి కుటుంబ సమస్యలైనా, అప్పు సమస్యలైనా, రోగ పరిస్థితులైనా, వేటి నుండైనా ఆయన విడిపించుటకు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయన కార్యము చేసే దేవుడు. కనుక దేవుని వైపు చూడండి, సమస్త కల్మషము నుండి విడుదల పొందండి, దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానము చేసుకొని దేవుని సందులో సాగిపోవాలని, ఆయన రాజ్యమునికి వారసులుగా మారాలని ఒక దైవజనుడిగా మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొలసీ సంఘంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాలు కూడా ఎన్నో కొరతలు ఉన్నాయి నాయన, వాటిని విసర్జించి నీ సన్నిధానములో ప్రేమతో యథార్థముగా బ్రతకటానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.